ఇదైతే పార్ట్ 2. మాకు ఏం చేపలు పడ్డాయో ఈరోజు వెళ్తే చూడండి. ఎంతసేపు స్పెండ్ చేసినాం అంటే నేను. ఓకే, నాకైతే ఇప్పుడు ఒక 2 చేపలు అయితే పడ్డాయి ఆల్రెడీ. అంటే నేను పనికి వచ్చేసరికి కొద్దిగా టైం అవుతుంది కదా, అట్లా నైట్ పూట వచ్చినాం. ఇది డ్యామ్ కాబట్టి కొంచెం తక్కువ పడతాయి. ఇక మనకు చెరువు అయి ఉంటే ఫుల్గా పడి ఉండే, కానీ చిన్న చేపలు కాసినా కానీ బట్ అదేంటి తక్కువ పడతాయి అన్నట్టు. తక్కువలా చూసుకోవాలి. చూడండి మా వాడు ఇంకొక పిండి ముద్ద అయితే ఎత్తున్నారు. ఏంటంటే అది అయితే అవి తిన్నప్పుడు మనం వల అయితే పడతాయి అంతే. చూడండి. ఓకే, దట్ ఈస్ స్పాట్. మాకు పడ్డాయి ఇప్పుడు తీస్తాడు చూడు. అంతా ముందు నేను జాలు పెట్టినా కదా, అందులో ఇవే పడ్డాయి. ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి. అవన్నీ చిన్నవి కావచ్చు. దీనికి రావాలి కదా, చినిగింది ఏమన్నా, చినిగింది కావచ్చు. నీకు ఒకటి ఎరికేనా, ఇది ఎత్తే ఇవి బాగా పడతాయి, ఈ పిండి ఎత్తే. వీటి కూర ఎట్లుంటుందో చెప్పాలా? ఇది పిండి, గోధుమ పిండి తవుడు మూడు కలిపిన అనుకో. వీటి కూర ఎట్లుంటుందో చెప్పాలా? కొంచెం ముళ్ళులు ఉంటాయి కానీ పులుసు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మా రాజన్న చెప్తాడు. రాజన్న ఎట్లుంటాయి? ఇట్లా మొత్తానికి అయితే సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కటి అయితే వేయాలి. ఇక్కడ మనం పిండి వేసినాం కాబట్టి వేయాలి. కవర్లను అయితే వేద్దాం. ఇందులో ఉంది కవర్. అక్కడ వాడు మస్తు వేసిండు. ఇప్పుడు రావాలి ఒక్కటే ఆడికి ఇంటికి పోవాలి సప్పుడేకి. ఇట్లా పడాలి చూద్దాం. ఒక్కటేనా వచ్చిన కాడికైనా కొద్దిగా పెద్దది వచ్చింది. ఈసారి ఇట్లనే చేసుడుగా నారా. సంచులు అయితే వేద్దాం. తడితే ఏదో పెద్ద తలకాయ నొప్పి. తెగ్గుట్టినారా కట్టేరా అది పిండేలే అట్టుగానే ఎత్తాను చూద్దాం. మస్తు పడ్డది ఇక్కడ. ఒక రవ్వ పడే దడదడ అని పడి.
రాలే, వచ్చింది ఒక్కటే ఏందిరా నాయన. అంతసేపు ఇదైతే తీద్దాం, టైంపాస్. ఒక 2 నిమిషాలు ఆగు, చీకటి అవుతుంది. అదే చెప్తాను నేను. తెప్పకి ఇట్లా వేసుడే. ఒకప్పుడు నేను కూడా అట్లనే వేసి చేపలకు పోదు. ఇప్పుడు బండి మీద పోతాను. పడేది కూడా పడది. ఓకే, మా రాజు అయితే మళ్ళీసారి అయితే ఎత్తాడు. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా పర్లేదు. మా రాజన్న ఇంకోసారి అయితే తీసుకెళ్తాను చూడండి.
చూద్దాం అట అన్న పడతాయో పడయో. గీడ ఫస్ట్ చేసిన కాడ గీడే ఒకసారి ఎక్స్ గీడ 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 స్టార్టింగ్ పాయింట్ కాడ ఈడైతే ఫుల్ రావాలి కదా, ఇట్లా పడితే ఇంటికోవాలి. ఫుల్ వర్షాలు కొట్టక మళ్ళీ వర్షాలు పెట్టినా దిగుడు వల్ల పడతాయారా మరి గాలాలకు? ఏం పెడతారు గాలాలకు మరి? వాళ్ళు అక్కడికి మధ్యలోకి ఇస్తుంటారు కదా. ఇసురుడు కాదురా, ఎట్లా చెప్పన్నా, ఒక తాడు ఉంటుంది, ఆ తాడుకు ఇట్లా కిందిరాగా పెట్టి వేస్తారు అని అడుగంతే. సో సీరియల్గా నేనే పిండి కాడుకు ఇప్పుడు రావాలి హైలైట్గా. బాగా చిన్నగా ఇంకొంచెం చిన్నోళ్ళు అయితే పొల్లు వస్తాండే కావచ్చుకారా. సంచుని కవర్ మెల్లవు, గడబిడ పోకు, మెల్లవు. పిండి బొచ్చలు ఉన్నది, పిండి వేసి ఒక 5-10 నిమిషాల తర్వాత ఇవ్వండి. పిండి బాగా వేయరు, ఏం కాదు, బొచ్చలు ఉన్నాయి. ఇంకా దీరా ప్రణయ్ వచ్చిందరా ఇటీసరు ఇటు కోపారా ఇది. ఏంటి రాది? అగో జెల్ వచ్చింది రోయ్, జెల్ వచ్చింది రోయ్. అరే గిడ పిండే రైతు ప్రణయ్, ఇక్కడ పిండే ఇదిదా. ఓ పెద్ద జల్లరా అమ్మదోడు, ఫస్ట్ అమ్మదోడు బాగా రోజుల తర్వాత మంచి పెద్దదే కదా జిల్లా. సూపర్ లవ్లీ గాయ్స్. మాకు ఎట్టకేలాగా ఏదో ఒకటి పడ్డది చాలు, దీంతో ఖుషి అవుతాం. దాంతో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అవి ఇరవాలి పక్క పొన్ని, లేకపోతే కూర్చుతే తిమ్మ అంటాయి. ఏమంటాడు బొచ్చడు అన్నమాట, దానికి అన్ని బొచ్చడు ఉంటాయి. ఏంటి బొచ్చండి
ఏడాపించారు నీకు ఇండియా చూడు అంతేగా. ఇక చూసినా ఇది ఉంది, చూసినా ఇది డేంజర్, ఇది తిమ్మ తిమ్మ అనిపిస్తుంది ఇది దీంతో పాటు. ఇది రెండు అయితే పడ్డాయి ఇప్పుడు. అదేంటి రా జారుతుందారా ఇంటూ బాయ్స్ ఆగా కలుపుకో కలుపురా. ఇట్లా ఎందుకు చేస్తున్నారా? అవి పట్టుకుంటారు అట్లా వాడు, అట్లా వాడి ఇప్పుడే ఒక గిన్నె నచ్చినాయి రెడీకి. అవి పట్టుకుంటారు కదా పిండి. ఓ గిన్నెలు ఎగురుతున్నాయి, అసలుగా ఫుల్ ఎగురుతున్నాయి. ఓ చెప్పర అంటాను కదా. చిన్న చేపలు ఉన్న కాడ పెద్దవి కూడా ఉంటాయి. పెద్దవి కూడా ఉంటాయి రా. అరే ఈడుందా నాకు అసలు. సన్నపళ్ళు ఉండు కదా ఇదే పిండి కలుపుకో. నేను వీడియో పిండి కలిపడానికి పాపం వేస్ట్ అవుతుంది. కనీసం 4-5 వాడితే పిండి ద్వారా మీకే ఎక్కువ అవుతాయి. ఇక నట వేసినప్పుడు అలా రెండు వస్తున్నాయి. రాత్రి 10 వరకు బాగానే పడతాయి. ఆ టైం దాకా ఒక్కటి వచ్చిందా, రెండు వచ్చినాయిరా? వచ్చినాయి. చీకటి అయింది, ఏం రాదు. లైట్లు వెలిగినాయి. ఇటు సన్సెట్ ఉండేగా, ఇప్పుడు ఇటు సన్సెట్ అయింది. గిల్లే ఒకసారి గిల్లే తత్తారా. బైకే ఉన్నది ఓను. చూడు, నీకు తెలిసిన అడ్డలే. వస్తుంది రా రవాట కమాండ్ ఊడు. ఆయన ఫుల్ చేపలు చిన్న చిన్నవి. అవు చేప. ఓకే పడుతుంది చేప. ఓల రావాలి ఫస్ట్. అమ్మా కానీ చేపలు మాత్రం చిన్న చిన్నవి బాగానే ఉన్నట్టుంది. ఒక్కటా నచ్చిందారా? దీనికి రావు గాయస్, ఒక్క గీయాలి కదా, రావు. ఇంకా చిన్న ఉంటుంది చూసిన దానికి వస్తాయి. ఇటు 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 పోదాం. పడినకెళ్ళేయాను సార్. ఇవి దగ్గర పెడతారు పని.
చేపల కోసం అన్వేషణ. చిన్న చేపలు ఫుల్ పడతాయి. ఒకరోజు నేను చిన్నోళ్ళ తెత్తా ఈ టైంకి, ఇట్లా పడతాయి చూడు రావి. ఏంద్రా బాగా పెద్దదిగా. తక్కువ హైట్. మా తాత దానిలో పెట్టి పెద్ద మనిషి వచ్చింది. 5,000 2,000 ఇవాళ వచ్చి చూసిన ఆ పెంచగా కూడా లేదు. నిన్న కాదు వచ్చింది. నిన్న వచ్చిన ఇవాళ వచ్చిన కసికలు తీసేరా, ఫుల్ కసికలు వచ్చినాయి. నిన్న నాకు ఎక్కడ పెట్టిండో తెలియలే, ఇవాళ చెప్పిండు. బోర్ లేదా అంటే జంగవిల్ అంటే ఘోరం. సారీ, ఇది నీరువిల్ అంటే అది ఒక్కటి ఉంటే ఏం కాదు. అవి మనం ఒక్కలే ఉన్నామా కదా, ఆడాడితే వచ్చు ఇక తిరుగుతాయి, ఇక హుషారుతనం చెప్తాయి. కానీ ఇక తీసుకురా తీసేరా, ఏం కాదు, అవి ఎగిరిపోతాయి. ప్రణయ్ ఓ యాదవ్. చీకటి అయింది, పవర్ వచ్చింది. పౌడేగా వెలుడే ఏంటిరా తీసుకురా. ఎగ్స్ అన్ని కొట్టి పారేసిన. కరెక్ట్ లేనిగానే పడుతుంది. అరా రాజు, కరెక్ట్ లేనిగానే పడుతుంది. వీడ పెట్టి చెప్పులు వేసుకురా పోని. నీళ్ళు పోయారు అట్లా. నైట్ అయితే మా ఇసురే వాళ్ళకి రావు, కచ్చి వాళ్ళకి పడతాయి. అంటే కట్టే వాళ్ళు ఉంటాయి కదా, అవికి అయితే పడతాయి. ఎందుకంటే నైట్ అయిన కొద్దీ అవి లోపలికి వెళ్తాయి అన్నట్టు చేపలు. ఇక్కడ పక్కకు ఉంటాయి. మధ్యాహ్నం కానీ అట్లా వచ్చినప్పుడు అయితే ఉంటాయి. మధ్యాహ్నం అయితే కంపల్సరీగా ఉంటాయి. చిన్న చేపలు అయితే బందు ఉంటాయి. అంటే చందమా కుడిపల్లి ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అయితే ఉంటాయి. కానీ మేము కొంచెం పెద్ద వాళ్ళు వచ్చినాం కాబట్టి దానికి అంతగానే ఏం పడలే. జస్ట్ చూడండి. నీ ఇష్టం, నీకు ఏడ మంచిగా అనిపిస్తే ఆడండి. ఓకే, చీకటి అయింది కాబట్టి ఏం కనిపించలేదు. అవి వేరేరా ఫస్ట్. అన్ని గవ్వలు చూడు, గవ్వలు. అంత పెద్ద గవ్వలు ఉంటే పడతాయిరా చేపలు. చిన్నోళ్ళు తెద్దాం రా రేపు. చిన్నోళ్ళకైతే చేపలు అయితే మంచిగా వస్తాయి. ఒకళ్ళు కుద్ది వచ్చిన వరకు రేపు వద్దాం చిన్నోళ్ళు పట్టుకొని. 2 పంపులు పోసినాయి చూడు. పొద్దుగాల కరెక్ట్ పొద్దుగాల వద్దు. మల్లిగాడు, నేను, నవీను ముగ్గురం వద్దు. ఏ బండి తోడ కొట్టుకుంటాం, మైలేజ్ బండి. ఇష్టం ఉన్నది అమ్ముకుంటావారా? అమ్ముకుంటూ కాదు, ఉంటుంది.
మళ్ళీ ఇంకో బండి ఉంది 30,000 పెడితే బ్యాటరీ బ్యాకప్ అవసరం అయితే మామూలుగా కదా అంటాడు 30,000 మీతో ఈఎంఐ కట్టుకుంటా అంటే సెకండ్ హ్యాండ్లో బండి వస్తాయి కదా గదే లోలి నాతో అయితే. నేనైతే ఇంకా అదే చిన్నప్పుడు బాగా పడదాం కనువరక పిల్ల లెక్క, కానీ ఇది బుడ్డ వరక, దొడ్డు బుడ్డ వరక డిఫరెంట్ ఉంటాయి చూడరు. ఇది దొడ్డు బుడ్డ వరక చాలా తీర దీనికి బాగా డిఫరెంట్ ఉంటుంది. ఇది బుడ్డ వరక, ఇది వేరే దాని ఏమంటారా ఈరిన తప్ప ఏ రేటుగా ఉంటాయి పేర్లు. కట్టెలు కూడా ఉన్నాయి, అవి కూడా వేస్తే కూర అయితే ఒకరికి సెట్ మస్తు పడదు. చేప కడికైతే కలిసి పొద్దున్న ఇలా పూట పొద్దుల చూసుకొని అట్లా కొడతారు. మాకు వడ్డ చేపలు అయితే ఇవి. టుడే ఫిషింగ్, దిస్ ఈస్ ద రేర్ ఫిష్. ఫస్ట్ మేము అనుకోలే పడుతూ మా పడపోయినా కానీ ఏమనుకోలే. ఇవన్నీ ఒకటే కులం. దానికైతే వేరే వేరే 3 పడ్డాయి చేపలు. ఇవి చేపలు. ఓకే ఎత్తురా ఏ లేవు సార్. ఇది జిల్లా అస్సలైన చేప అంటే ఇది. ఒక్క 5 పడితే కూర. ఓకే రైట్ గైస్, బాయ్. పోతాను, రేపు చిన్న చేపలు పడదాం. ఓకే రైట్ బాయ్. మా రాజన్న అయితే ఇలా కొద్దిగా కష్టపడ్డాడు. రేపు చిన్నోళ్ళది అయితే పట్టుకొస్తా, అప్పుడు మంచిగా పడదాం. కొరకదిరా. రైట్ గైస్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. రేపు ఇంకొకటి వీడియో తీస్తా చిన్న చేపలది, చూడండి. ఇది కూడా చిన్న చేపలే అనుకో, ఇంకోటి తీస్తా. రేపు బాగా చేపలు పడతాయి. ఒకవేళ ఊర ఇట్లా మంచిగా ఉంటే పడతాయి. ఇప్పుడైతే ఈ చేపలు అయితే ఎవరు తీసుకుంటారో చూడాలి. ఓకే రైట్ బాయ్ గైస్.